అనంతపురం జిల్లా గార్లదిరి మండలం పాత కల్లూరు ఎంపీపీ పాఠశాల నందు ప్రధాన ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తున్న ఎన్జీ నరసింహులను అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి కక్షపూరితంగా తనను సస్పెండ్ చేశారని వాపోయారు. నాకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ అరియల్స్ కోసం జిల్లా విద్యాశాఖ అధికారులను సంవత్సరాల తరబడి వేడుకున్న పట్టించుకోకపోతే విసిగిపోయిన నేను కోర్టును ఆశ్రయించారని, మా మీద కోర్టుకు వెళతావా అని నన్ను బెదిరింపులకు గురి చేస్తూ మానసికంగా నన్ను వేధించారు. అలాగే మా ఉపాధ్యాయులు వాట్సాప్ గ్రూప్ లో నన్ను కోర్టులో ఇరికించిన నరసింహులు అని పోస్ట్ చేసి ఇంకా ఎక్కువ మనోవేదనకు గురి చేశారు. ఒకరోజు నాకు సిఆర్పి గోపాలయ్యతో ఉద్దేశపూర్వకంగా నోటీసులు ఇప్పించి 3 రోజుల్లో 31 రికార్డులు ఇవ్వాలని పరిభారం పెట్టేసరికి నేను నా కుమారుడిని తీసుకుని గార్లదిన్నె స్టేట్ బ్యాంకు వివరాల కోసం వెళ్లి వస్తున్న సమయంలో ఎంఈఓలు 2 మమ్మల్ని దారిలోనే కాపు కాసి బెదిరించారు. అక్కడి నుండి మేము పాఠశాలకు వెళ్తే అక్కడ వారి మీద రౌడీని తీసుకొచ్చానని మా పైన కేసు పెట్టారు. దయచేసి నా మీద, నా కొడుకు మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని, అలాగే తనపైన వేసిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని వేడుకున్నారు. వార్షిక ఇంక్రిమెంట్, 12 ఇయర్స్ ఇంక్రిమెంట్, ప్రమోషన్ 2 ఇంక్రిమెంట్లు ఇలా 4 రావాల్సి ఉండేటివి. అప్పట్లో సంబంధిత డిడిఓ గారు సెట్టూరులో 4 రావాల్సిన ఇంక్రిమెంట్లకు బదులుగా 3 ఇంక్రిమెంట్లు మాత్రమే చేశారు. ఆ ఒక్కటి పొరపాటు మర్చిపోయినారో లేకపోతే ఏమైందో తెలియదు. ఆ తర్వాత నా తోటి టీచర్లు నాకు చెప్పారు, నీకు ఇంక్రిమెంట్ మాకంటే తక్కువ ఉంది కదా అని నాతో పాటు చేయని ఉపాధ్యాయులు నాకు తెలియజేసి వాళ్ళు ఎస్ఆర్ కూడా ఇచ్చినారు. నాకు ఈ ఇంక్రిమెంట్ నువ్వు కూడా చేయించుకో మాతో పాటు నీకు కూడా అని చెప్పి అన్నారు. నాకు వాళ్ళకు అప్పట్లో 500 ఉండే తేడా, ఇప్పుడు 2000 తేడా ఉంది నాకు వాళ్ళకి నెలకి. ఆ విధమైనటువంటి దీనికోసం ఆ రోజు వాళ్ళు ఎస్ఆర్ ఇస్తే నేను సెట్టూరు ఎంఈఓ గారికి సార్ నాకు ఇట్లా తక్కువ ఉందంటే బిల్లు చేయించుకోండి అన్నారు. అనంతపురం జిల్లాలో అనంతపురంలో ప్రస్తుతం బీఓ ఆఫీస్ లో పనిచేస్తున్న గురుముని కృష్ణ అనే సార్ దగ్గర వెళ్ళి అప్పుడు నేను ఇంక్రిమెంట్ అది బిల్లు చేయించుకున్నాను. అప్పట్లోనే 2018 5/1/2018కి 92,223 రూపాయలు బిల్లు వస్తుంది. నీకు రాబో కాలంలో కూడా నీకు ఇంక్రిమెంట్ యాడ్ అవుతుందని చెప్పి అప్పుడు గురుముని కృష్ణ గారు బిల్లు చేయించారు. ఆ బిల్లు చేయించిన వెంటనే నేను సెట్టూరు ఎంఈఓ గారికి ఇచ్చాను. అప్పట్లో శ్రీధర్ గారు ఉన్నారు 2018-19లో. అప్పుడు చిత్తూరు ఎంఈఓ గారికి ఇస్తే ఆ బిల్లులు ఏం చేశారంటే, అప్పుడు నా పేరు ఎన్జీ నరసింహులు, మా పక్క స్కూల్ యాటకలని సెట్టూరు మండలంలో ఉన్న మరొక ఉపాధ్యాయుడు పిఎస్హెచ్ఎం శెట్టి నరసింహులు అనేటువంటి ఉపాధ్యాయుని పేరు, ఆయన అకౌంట్ నంబరు, ఆయన బిల్లు నెంబరు, ఆయన ఐడి నెంబరు పైన పెట్టి నా బిల్లు లోపల పెట్టి సెట్టూరు మండలం నుంచి నా బిల్లు కళ్యాణ్ ట్రెజరీ పంపించారు. నేను ట్రెజరీ చుట్టూ తిరుగుతున్నా. నేను సార్ నాకు బిల్లు పెట్టారు 92,000, నాకు ఇంక్రిమెంట్ అరియర్స్ అని వస్తుంది కదా, దానికి తిరుగుతున్నానంటే వాళ్ళు కొద్ది రోజుల తర్వాత పైన వేరే పేరు ఉంది, కింద వేరే పేరు ఉంది, ఇదేందుగా నీ బిల్లుని వెనక్కి ఇచ్చేశారు. మరి తిరిగి వెళ్ళి ఆ సెట్టూరు శ్రీధర్ గారిని అడిగినాను, ఈ విధంగా ఉంది సార్ అంటే, మరి నువ్వు బిల్లు చేసుకొని కరెక్ట్ చేసుకోపో అదేం చెప్పన్నారు. మళ్ళీ చేసేపోతే వాళ్ళు ఇంకా బిల్లు మళ్ళీ చేయలేదు. అప్పట్లో నేను వీరపాండ్యన్ కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినాను, నాకు ఇట్లా ఇంక్రిమెంట్ మిస్ అయింది. అతనిది ఎందుకు మీరు తప్పుదో పట్టించారో, అతనికి రావాల్సిన ఇంక్రిమెంట్ శెట్టి నరసింహులు, శివానంద, సెట్టూరు ఎండిఓ శ్రీధర్ గారు మీరు ఎందుకు తప్పుతో పట్టించారు అతన్ని అని చెప్పి అప్పట్లో వీరపాండ్యన్ గారు, జనార్దనాచార్య డిఓ గారు వాళ్ళకి ముగ్గురికి సోకాగి నోటీస్ ఇచ్చారు. అప్పట్లోనే మాకే సోకాగి నోటీసులు ఇప్పిస్తావా, నువ్వు ఒక ఎలిమెంటరీ స్కూల్ బిఎస్ హెడ్ మాస్టర్ నువ్వు సెట్టూరు అని చెప్పి కక్షతో నీకు అసలు ఇంక్రిమెంటే రాదు, ఏం చేసుకోపో అని చెప్పి అప్పటి నుంచి వదిలిపెట్టారు నన్ను. అప్పుడు జనార్దనాచార్య గారి దగ్గరికి వచ్చి నేను ధర్నా చేశాను 1 వారం రోజుల పాటు. ధర్నా చేస్తే అప్పుడు ఎవరు ఆడిటర్ రామచంద్ర రెడ్డి గారితో ఇతనికి ఇంక్రిమెంట్ రాదని చెప్పి పొంతం లేని ఒక రిపోర్ట్ రాసి నాకు ధర్నా విరమింపు చేశారు. డిఓ జనార్దనాచార్యుల గారి దగ్గర నుంచి నేను విరమించినాను. ఆ తర్వాత 2018-19లో ఇప్పుడు ప్రస్తుతం కడప ఆర్జేడీగా ఉన్న శామ్యూల్ గారు అనంతపురం డిఓగా ఉన్నారు. అనంతపురం డిఓ శామ్యూల్ గారు ఉన్నప్పుడు కూడా వెళ్ళి సార్ నాకు ఇంక్రిమెంట్ మిస్ అయింది, నాకు ఈ విధంగా రావాలని చెప్పని అడిగినాను. అడిగి అర్జీలు ఇచ్చుకున్నాను. ఆయన ఆర్జేడీ గారు అప్పుడు శామ్యూల్ గారు డిఓగా దాన్ని ఖాతరు చేయలేదు. మళ్ళీ అనంతపురం కలెక్టర్ శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళి అప్పుడున్న కలెక్టర్ గంధం చంద్ర గారి దగ్గరికి వెళ్ళి నేను అర్జీ ఇచ్చుకున్నాను. అప్పుడు ఆ అర్జీ కూడా గంధం చంద్ర గారి సమక్షంలోనే ఆ డిఓ శామ్యూల్ గారు అప్పట్లో తీసుకున్నారు. అర్జీ తీసుకొని సర్లే అన్నారు. అప్పటి నుంచి ఎన్ని అర్జీలు రాసి ఎన్ని చేసినా కూడా ఆయన పట్టించుకోలేదు. నేను అప్పుడు 10 రోజుల పాటు అనంతపురం జిల్లాలో కమలానగర్ లో పాత డివాల్స్ ముందు శామ్యూల్ గారి డిఓ వారి ముందు 10 రోజుల పాటు ధర్నా కూడా చేశాను. చేస్తే 10 రోజుల పాటు ధర్నా చేసి విరమించవా నువ్వు అన్నాడు. నాకు న్యాయం జరిగేంత వరకు నేను విరమించేస్తానని చెప్పి
10 రోజుల పాటు నిరవధికంగా ధర్నా చేసినాను. ధర్నా చేస్తే అప్పట్లో కూడా డిఎస్పీ 1 టౌన్ సి ప్రతాప్ రెడ్డి గారికి న్యూసెన్స్ కేసు కూడా పెట్టారు నా పైన. అయినా నేను విరమించలేదు, నాకు న్యాయం జరగాలని. MU1 తారా చంద్రనాయక్ గారు, MU2 వెంకటరమణ నాయక్ గారు, రాప్తాడ్ MU మల్లికార్జున గారు, తర్వాత DO ప్రసాద్ బాబు గారు, తర్వాత గార్దిన్ SI గారు మమ్మల్ని వేధింపులు గురి చేస్తున్నారు. వేధింపులు గురి చేస్తూ వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు పంపిస్తే MU ప్రసాద్ బాబు గారు దాన్ని ఎంక్వైరీ చేయకుండా వెంటనే 14 ఇచ్చి 15 తేదీ మా పైన FIR కేసులు కట్టారు. 3 రోజులు పూర్తి కాగానే దీన్ని ఎంక్వైరీ చేయకుండా నన్ను అన్యాయంగా సస్పెండ్ చేశారు. ఉద్యోగంలో నుంచి నాకు 21 జూలై 21, 25 ఇప్పటికి 6 నెలలు అవుతాను సార్. నన్ను పూర్తిగా సస్పెండ్ చేసి 6 నెలలు అవుతుంది. మా మీద అన్యాయంగా సస్పెండ్ చేశారు, అక్రమ కేసులు బనాయించారు. ఆ వేధింపులు గురి చేస్తూ నేను ఎస్పీ గారికి 2 సార్లు అర్జీ కూడా ఇచ్చుకున్నాను. అది SI గారు దానిపైన విచారణ చేయలేదు. మేము MU చెప్పినట్టు మీ పైన కేసులు కట్టాం సార్, మీరు వాళ్ళపైన కూడా కేసులు కట్టండి, వాళ్ళు కూడా తప్పులు ఉన్నాయని నిర్బంధించారు, హైవేలో అటాక్ చేశారు మమ్మల్ని అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే మేము పై అధికారులు చెప్తే కడతాం, లేకపోతే మేము కట్టం. అట్లా మీ పేరు ప్రెజర్ వచ్చింది కాబట్టి కడప RJD DO అందరూ చేశారు కాబట్టి మేము కేసులు కట్టాం 132. మేమైతే వాళ్ళపైన కట్టమన్నారు. అదే మనం వేధిస్తున్నారు. మాకు వచ్చేసి అక్రమ కేసులు అన్యాయంగా కట్టారు, అవి ఎన్ని అడుగుతున్నాము. అక్రమంగా అన్యాయంగా నన్ను సస్పెండ్ చేశారు. 6 నెలలు సస్పెండ్ చేసి DO ప్రసాద్ బాబు గారు సస్పెండ్ చేశారు. వాళ్ళు తప్పుడు రిపోర్ట్లు, పొందలేని రిపోర్ట్లు తీసుకొని DO ప్రసాద్ బాబు గారు విచారణ చేయకుండా వాళ్ళు చేశారు. గాలిదిన్ SI గారు కూడా ఆ విచారణ చేయకుండా వాళ్ళు ఏం చెప్తే తప్పుడు కేసులు మా పైన కట్టారు, అవి నా పైన నా కొడుకు పైన అని మేము మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం సార్. అంతవరకే 2016లోనే నేను చంద్రబాబు నాయుడు గారితో అవార్డు కూడా తీసుకున్నాను. జాతీయ ఉత్తమోపాధ్యాయ, రాష్ట్ర ఉత్తమోపాధ్యాయ అవార్డు కూడా నేను తీసుకున్నాను సార్. ఏ రాములమ్మ గాన్లదిండ మండలంలో PSHM గా పాతకల్లూరులో NG నర్సింగ్ టీచరు నా భర్త పనిచేస్తున్నాడు. దాదాపు 7 ఏళ్ల నుంచి పోరాడుతున్నాడు 3 అడికల్ ఇంక్రిమెంట్ కోసము. కానీ ఎవరు ఇవ్వడం లేదు. ఆడను అడిగినప్పుడల్లా సస్పెండ్ చేస్తున్నారు మా ఆయన ఆడను. మళ్ళీ ఇప్పుడు కూడా జూన్ లో హైకోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి. నోటీసులు వచ్చినప్పుడు జూన్ 12వ తేదీ బడివాకులు తెరిస్తే అప్పటి నుంచి రోజు మా ఆయన లేచి కూర్చుండేది, అర్ధరాత్రి కాడ ఏడ్చుకుంటా కూర్చుండేది. ఆడను ఏదో పోతే కొన్నిలే, ఏజ్ అయిపోయింది కదా, 61 సంవత్సరం కదా, మామూలు లే షుగర్ BP అని నేనేం పట్టించుకోవడం లేదు. ఆడను జులై నుంచి ఇంకా ఎక్కువ ఏడుస్తా ఉన్నాడు. ఓ రోజు నేను అడిగినాను, జులై 8వ తేదీ అడిగినాను, ఎందుకు అట్లా బాధపడుతున్నావు అంటే నాకు హైకోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి, MU1 ఆడను నన్ను వేధిస్తున్నారు, కత్తితో పొడుచుకొని సావు, దేని కింద పడి సావు అని నన్ను వేధిస్తున్నారు, వాళ్ళ బాధలకు నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పినాడు. చెప్తే సర్లే అని చెప్పేసి నువ్వు చచ్చిపోయినావనుకో ఎట్ట తెలుస్తుంది, నువ్వు అన్యాయమే చేసినావన్నారు, నువ్వు బతికి ఏదైనా కానీ సాధించాలా, సస్తే ఏమైతుంది అని నేను మా ఆయనకు ధైర్యంగా చెప్పినాను. సర్లే అని చెప్పేసి టెన్షన్ గా ఉన్నాడు. ఎందుకు అంత టెన్షన్ గా అంటే 31 రికార్డులు ఇవ్వాలంట అన్నాడు. మా ఆయనకు బండి రాదు. సర్లే అని చెప్పేసి మా పెద్ద పిల్లోడు 2 పిల్లలను పండేసుకొని ఉన్నాడు. పద్దెనిమిది అప్పటికి లేదు. లేస్తానే నాయనకు పోయిరాపో స్కూల్ దగ్గరికి, బండి రాదు కదా, ఏదో రికార్డులు అప్పగించాలంట అని చెప్పినారు. సర్లే అని చెప్తా అంటే మా ఆయనను నా కొడుకు పోతా అంటే MU1 MU2 గాలదిన్నెలో మధ్యలో టార్గెట్ చేసినారు. నీ కథ ఏమో చూస్తాం అట్లా ఇట్లాంటి బెదిరిస్తే మా ఆయన ఇంటుకొని వద్దు పదరా స్కూల్లో మాట్లాడతాము, ఇట్లా మధ్యలో మాట్లాడకూడదు, వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు, మళ్ళీ మనం ఏదన్నా ఒకటి చేస్తే ఎట్లా అని చెప్పినారు. అని చెప్తే మళ్ళీ అన్ని చెప్పేసి చూసి ఏదో నరసింహయ్య గారు రడీని తోలుకొని వచ్చినారు చూడు అని అన్నారు. అంటానే మా అబ్బాయి ఆ బాధ తట్టుకోలేక కొడుకుని తెలుసు మా ఆయన బండిలోనే చెప్పినాడు, నా కొడుకు నేను సార్ పోతున్నాము అని చెప్పినారు. అని చెప్తే అయినా కూడా రెచ్చగొట్టినారు. మా కొడుకు పొరపాటు వల్ల సెల్లులు పగలగొట్టినాడు. ఆ పొరపాటు అయిపోయింది. సర్లే అని చెప్పేసి మళ్ళీ 2 గంటల సేపు మా ఆయనకు వయసు అయిపోయింది. 2 గంటల సేపు నా కొడుకును మా ఆయన్ను నిర్బంధించేసి గ్రామ ప్రజలంతా సార్ చాలా మంచోడు సార్, ఆ సార్ ఏడాను సిల్లులు కట్టిస్తారులేండి, ఎందుకు గలాటలు రగళ్ళు రాజ్యంత్రాలు, అంతా ఐకమత్యంగా ఉండాలా, ఒకరు మగాలు ఒకరు చూసుకుంటే పని, మాకు 2 ఏళ్ళు అయింది పాతకల్లూరుకి వచ్చి, ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు సార్, చాలా మంచి వ్యక్తి సార్, అట్లా వద్దులే సార్ అని చెప్పారు. పార్లమెంట్ కోసము నేను తీసుకెళ్తున్నాను అని చెప్పినాడు అని నడిపించుకొని పోయినారు మా కొడుకును మా ఆయన ఏడాను. పోతానని చెప్పేసి కేసు ఫైల్ చేసినారు సార్. కేసు ఫైల్ చేసినారు, మళ్ళీ వాళ్ళ మీద పెట్టలేదు కేసు. మేము 6 నెలల నుంచి అడుగుతున్నాం, సరే సార్ జరిగింది పొరపాటే జరిగింది, కేసు పెట్టినారు MU1 MU2, మా కేసు కూడా తీసుకోండి దయచేసి
మా కేసు కూడా తీసుకోండి సార్. ఉద్యోగం వచ్చే పిల్లోడు, మా ఆయనకు వయసు అయిపోయేది, ఏదన్నా ఓటు అయితే మేము చాలా కష్టం అయిపోతాం సార్. 15 నెలలే ఉంది ఇంకా రిటైర్మెంట్. దయచేసి ఎందుకు సార్ మనకు కొట్లాట్లు. నేను అక్కడ గాలిదన్న పోలీస్ స్టేషన్ లో ఎంఈఓలు ఇద్దరిని మొరపెట్టుకున్నాను సార్. కాళ్ళు ఒకటి పట్టుకోలేదు.